very important. But because why they are not doing is the question. For example, Chandrababu Naidu and Pawan Kalyan were fighting for special status, fighting against the steel plant sale. And today, Pawan Kalyan's brother is given a Rajya Sabha seat. Nagababu, why? They are considering, is it because he is criticizing as per the RSS direction? Mr. Nagababu is saying, God say is Godfather, the killer of Mahatma Gandhi. How could he become a murderer? Godfather, number one. Is it the reason why Pawan Kalyan is silent now? Not fighting for special status? Last Wednesday, I argued before the Honorable 17th Court in Andhra Pradesh, and the Honorable Justice Narendra Ji understood the facts, directed the Andhra Pradesh government, Chandrababu, Pawan Kalyan, Jagan Mohan Reddy Ji, as well as the national government, Modi Ji. They promised the special status, but they are not fulfilling it. They promised to protect the steel plant, but Pawan Kalyan has forgotten about the steel plant. All he is interested is now to be spokesperson for BJP, do whatever they say. So his brother, older brother got from Congress MP, he got the deputy CM post. Now he wants his Nagababu to get the Rajya Sabha. What is this? At the cost of our 15 crore Telugu people, you have become package stars? So sorry. చూడండి ఎంత అవినీతి మన తెలుగు రాష్ట్రాల్లో ఐక్యమత్యము లేనందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుసుకొని ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని పెడితే ఆపొద్దు, అమ్మొద్దు అని ఎందుకు కౌంటర్ వేయట్లేదు? ఇప్పటికి 3 సార్లు ఆర్డర్ తీసుకొచ్చానే. ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ గవర్నమెంట్ ఒప్పుకున్న తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా మాకు వద్దని ఎందుకు కోర్టులో కౌంటర్ ఫైల్ చేయట్లేదు? మాకు ప్రత్యేక హోదా వద్దా? ప్రత్యేక హోదా వల్ల ఏం లాభం? 100,000 కంపెనీలు వస్తాయి, లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, వెల్త్ విల్ ఇంక్రీజ్ బై 50%, అప్పులు తీరుతాయి, రైతుల సమస్యలు పోతాయి, ఉద్యోగులకు జీతం. అభివృద్ధి జరిగినప్పుడే, ఇన్కమ్ వచ్చినప్పుడే. ప్రత్యేక హోదా లేకుండా చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లో 60,000 కోట్లు అప్పు చేశారు. ఆల్రెడీ ఉన్న 13 లక్షల కోట్ల అప్పు. పవన్ కళ్యాణ్కి ఇవన్నీ తెలీదా? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు బీజేపీ తొత్తులైపోయి స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తుంటే ఆపట్లేదు సరికదా, నేను ఆపుతుంటే మరలా బుధవారం ఆర్గ్యుమెంట్స్ లో కనీసం వాళ్ళ లీడర్స్ వచ్చి మా స్టీల్ ప్లాంట్ వద్దు రాసివ్వండి అని అడిగాను. మీకు స్టీల్ ప్లాంట్ అమ్మకం ఓకే అని రాయవ్వండి, ప్రత్యేక హోదా వద్దు అని కౌంటర్ ఫైల్ చేయండి. ఆనరబుల్ జస్టిస్ నరేంద్రజీ డిసెంబర్ 11th మరలా అది సమయం ఇచ్చారు. రండి ప్రజలారా, పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాతో పాటు మీరు చేతులు కలపండి. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆర్డర్స్ తీసుకొచ్చాం, దాన్ని ఆపటానికి మీరు నిన్నే నేను విశాఖపట్నంలో అనేక మందిని కలిశాను. ఎంత బాధ! అలాగే బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయం నవంబర్ 23 మా గ్లోబల్ పీస్ సమిట్ లాస్ ఏంజలస్ లో నిర్ణయంకి వచ్చి యుఎన్ సెక్రటరీ జనరల్ అంటోనియోకి లెటర్ రాశాం. అలాగే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్ ఇంటర్మ్ యోనస్, ఆయన చాలా నోబెల్ పీస్ ప్రైజ్ విన్నరు, ఆయనకి లెటర్ రాశాం. అయినప్పటికీ హిందువుల మీద దాడులు తగ్గట్లేదు. మనం అందరం కలిసి పోరాడదాం, కలిసి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకుందాం. అలాగే వింటర్ సెషన్ కూడా హైదరాబాద్ లో పెట్టమని ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని నేను రిక్వెస్ట్ చేశాను. అసలు వారు మన సౌత్ ఇండియాను పట్టించుకోకపోయినందువల్ల సౌత్ ఇండియన్ లీడర్స్ అందరూ మరలా రివైవ్ అయ్యి మాకు ప్రత్యేక దేశం కావాలనే ఫైట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కనుక సౌత్ అని, నార్త్ అని కాకుండా, ఈస్ట్ అని, వెస్ట్ అని కాకుండా అవసరమైతే పార్లమెంట్ నే పెర్మనెంట్ గా కొత్త పార్లమెంట్ 1000 కోట్లతో కట్టడం జరుగుతుంది.
లక్షల కోట్లు వృధా జరుగుతుంది. హైదరాబాద్ అయితే 15 నిమిషాలు 20 నిమిషాలు అనేక సిట్టింగ్, 40 నిమిషాలు ఒడిశా నుంచి, 40 నిమిషాలు ముంబై నుంచి, 40 నిమిషాలు చెన్నై నుంచి, 1 అవర్ కేరళ నుంచి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అందరూ మంచి వెదర్ అయిన హైదరాబాద్ కి పార్లమెంట్ మూవ్ చేస్తే అప్పుడు ఈక్వాలిటీ ఉంటుంది. ఆర్టికల్ 14 లో అందరూ నార్త్ ఇండియన్స్ ఎంజాయ్ చేద్దామంటే సౌత్ ఇండియన్స్ ఊరుకునేది లేదు, యుద్ధం చేస్తారు. ఎందుకంటే తెలంగాణ మిత్రులు, నా మిత్రులు పోరాడి 60 సంవత్సరాలుగా ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రత్యేక దేశం కోరుకునే పరిస్థితి కేరళలో, తమిళనాడులో, కర్ణాటకలో, ఆంధ్రాలో, తెలంగాణలో, ఈవెన్ ఒడిశా కూడా ఫైట్ చేయడానికి సిద్ధం ఉన్నారు. ఎందుకంటే సౌత్ ఇండియన్స్ కి న్యాయం జరగట్లేదు ఏ విషయంలో కూడా. రాజకీయాలు వీలే, అభివృద్ధి వీలే, కంపెనీలకి గుజరాత్కే, మాకేం మిగిలింది? మా ద్వారా లక్షల కోట్లున్న ట్యాక్స్ కూడా గుజరాత్ కు మూవ్ అయిపోతుంది. అన్యాయం జరిగితే సహించేది లేదని రిక్వెస్ట్ చేస్తున్నాం. న్యాయం చెయ్యండి. దేవుడు రాష్ట్రాన్ని దేశాన్ని దీవించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడ పోటీ వేదికగా వేల కోట్ల రూపాయల బియ్యం అనేది పేదలకు అందాల్సిన బియ్యం అనేది విదేశాలకు అక్రమంగా ఎన్నుకోవాలి. దీనిపై మీరు ఎందుకు మాట్లాడారు? ఆ విషయం నాకు నిన్నే నోటీస్కి వచ్చిందని నేను యుఎస్ సమిట్లు పెట్టుకొని కోర్టు కేసుల్లో తిరుగుతున్నాను, మీకు తెలుసు. అది చాలా అవినీతి. నేను మాట్లాడడం అనే కాదండి, ఇక్కడ ముఖ్యం ఏంటంటే అవినీతి ఎక్కడ జరిగినా కుమ్మక్క అయిపోయారు. మీరు దీనికి ఎగ్జాంపుల్ తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను గవర్నమెంట్ లోకి వస్తే మోదీ మెడలు ఉంచుతాను అన్నాడు, మోదీ పాదాలు పట్టుకున్నట్టు 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? నాకున్న అనుభవం మోదీకి లేదు, నేను మళ్ళా సీఎం అయితే దేశాన్నే పాలిస్తాను అన్నారు. సెంట్రలే మంది అన్నారు. ఇప్పుడు సీఎం అయ్యి 6 నెలలు అయింది. ఆయన కూడా ఏం చేస్తున్నారు? మోదీ కాలు పట్టుకుంటున్నారు. పోరాడే నాయకులు అక్కడ రేవంత్ రెడ్డి లేడు, అక్కడ కేసీఆర్ లేడు. నేను అన్నది ఈ బియ్యం సిబిఐ ఎంక్వైరీ జరిగితేనే క్లారిటీ వస్తుందని. ప్రతిదానికి మీరు సిబిఐ ఎంక్వైరీ అంటారన్నారు. ఏ దానికి అడిగినా సెంట్రల్, నేను సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ ఈ అక్రమ అన్ని దేశ నాయకులకు తెలిసే జరుగుతుంది. ఒక పోర్ట్ లో ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ చేయాలి అంటే పోర్ట్లు ఎవరి కంట్రోల్ ఉన్నాయి? ఇప్పుడు అదానీ కంట్రోల్లో ఉన్నాయి, ఎక్కువ మోదీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి. ఏమి జరిగినా వేల కోట్లు విలువైన బియ్యం మనకు తినడానికి తిండి లేని కోట్ల మంది ఉంటుంటే విదేశాలు ఎలాగెళ్తున్నాయి? మోదీ గవర్నమెంట్ కి తెలియకుండా వెళ్తున్నాయా? మోదీ గవర్నమెంట్ కి తెలుసని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నోరిప్పి మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డినా? అదండి, అందుకనే ఆయన నోరు మూయడానికే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీటింగ్. కొద్ది నిమిషాల్లో నువ్వు ఎందుకు ఎలాంటి ఎక్స్పోజ్ చేస్తున్నావు అని. బీజేపీకి బీజేపీ అజెండా ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఆయన అజెండా ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఆయన అజెండా ఉంది. పీపుల్ అజెండా ఎవరికి లేదు. ఇదంతా పొలిటికల్ అజెండా. నడుపుతుంది వారే, చేస్తుంది వారే, డ్రామాలు ఆడుతుంది వారే. ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, 8 లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ మనది.